గైస్ ఇది రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G. ఈ మొబైల్ నేను సంక్రాంతి ముందే కొన్నాను. సంక్రాంతి హాలిడేస్‌కి నేను విలేజ్ ఎళ్ళడం వల్ల ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేయలేకపోయాను. వచ్చిన తర్వాత వెంటనే అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనిపించింది గానీ, ఈలోపే మొబైల్ అయితే యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత మొత్తానికి అన్బాక్సింగ్ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అదెందుకు పోయిందో ఈ వీడియోలో తెలుస్తది మీకు. కొన్ని డేస్ అయితే యూజ్ చేశా కాబట్టి కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం గైస్. మొబైల్ ప్రైస్ వచ్చేసరికి ఎంఆర్‌పి 32,000 పెట్టారు. కార్డ్ ఆఫర్ ఉంటే గనుక 30,000కి వస్తది. అసలు 30,000కి ఈ మొబైల్ వర్తా కాదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేవి కూడా మాట్లాడతాను. ఓవరాల్‌గా అన్నీ మిక్సింగ్‌గా మాట్లాడతాను. సెపరేట్ చేసి అయితే ఏమి ఉండదు. ఒక నార్మల్ క్యాజువల్‌గా యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదో నా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. బాక్స్ అయితే రెడ్ కలర్‌లో తీసుకొచ్చారు గైస్. ఇక్కడ నోట్ 13 ప్రో అని ఉంది. మేడ్ ఇన్ ఇండియా. బాక్స్ వెనకాల ఉన్న కంటెంట్స్ అయితే చదివి మీ టైం వేస్ట్ చేయను. క్విక్‌గా అన్బాక్సింగ్ చేసేస్తున్నాను. సిమ్ ఇజెక్టర్ 2. నెక్స్ట్ సిమ్ స్లాట్స్ చూసుకుంటే మనకి మెమరీ కార్డ్ పెట్టుకుని ఎక్స్పాన్షన్ చేసుకునే ఆప్షన్ లేదు. ఓన్లీ 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. USB టు టైప్ సి కేబుల్. నెక్స్ట్ 120 వాట్స్ హైపర్ ఛార్జర్ గైస్ ఇది. రబ్బర్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు బాక్స్లోనే. స్క్రీన్ పైన ఎలాంటి సేఫ్టీ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేయలేదు గైస్. అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ 120 వాట్ హైపర్ ఛార్జర్ యూస్ చేసి 19 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ పెట్టచ్చు అని చెప్పారు. నాకైతే నియర్లీ 30 మినిట్స్ పట్టింది. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్స్లో టైం అండ్ బ్యాటరీ పర్సంటేజ్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇవి. డిస్ప్లే మీద సేఫ్టీ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేయలేదు, మిగతా అన్నీ ఇచ్చారు. గైస్ ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మీకు వీగన్ లెదర్ బాడీతో వస్తుంది. ఇదంతా మొత్తం వీగన్ లెదర్ ఇదైతే. బ్యాక్ సైడ్ అయితే డిజైన్ బాగా చేశారు. ఇక సైడ్స్ చూసుకుంటే పాలీకార్బనేట్ ఇది. అల్యూమినియం ఫ్రేమ్ అయితే కాదు, పాలీకార్బనేట్. అల్యూమినియం ఇచ్చుంటే బాగుండేది అనిపించింది గైస్. పాలీకార్బనేట్ కాబట్టి మీకు డ్యామేజ్ అయితే తొందరగా అయ్యే ఛాన్స్ ఉంది. విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు ఫ్రంట్ అయితే, సో అది మంచి విషయమే. ఫస్ట్ టైం రెడ్మీలో నేను ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూస్తున్నాను. ఫేస్ ఐడి చూసుకుంటే మీకు బాగానే అక్యురేట్గా పనిచేస్తుంది. ఈ మొబైల్లో 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది గైస్. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు నాకు. బ్రైట్నెస్ తక్కువగా ఉందని ఎక్కడ అనిపించలేదు నాకు. డిస్ప్లే అయితే చాలా బాగుంది గైస్. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, అందులోనూ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి డిస్ప్లే అయితే చాలా బాగుంది. మీరు ఇక్కడ HDR వీడియో ప్లే చేస్తున్నా చూడొచ్చు. అమెజాన్ నెట్ఫ్లిక్స్లో అయితే L1 సపోర్ట్ ఉంది మీకు. నెట్ఫ్లిక్స్లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లేలో ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగుంది డిస్ప్లే. కలర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ గైస్. సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఇక్కడ మీకు. ఇది ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ డే లైట్ కండిషన్లో తీసింది గైస్. ఇది ఇండోర్ లైటింగ్ కండిషన్. బ్యాక్ కెమెరా శాంపిల్స్ ఇవి. పోర్ట్రేట్ షాట్స్ ఇవన్నీ బ్యాక్ కెమెరా యూస్ చేసి. పోర్ట్రేట్స్ అయితే మంచిగా వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. మెయిన్ సెన్సార్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ బాగానే వర్క్ చేస్తుంది. ఇది నార్మల్ పోర్ట్రేట్ షాట్. ఇది నార్మల్ షాట్ గైస్. నార్మల్ షాట్ జూమ్ చేసి చూసినా కానీ మనకి క్లారిటీ అయితే అంతగా మిస్ అవ్వట్లేదు. మెయిన్ సెన్సార్ బాగానే క్యాప్చర్ చేస్తుంది గైస్. ఇది ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 60 FPSలో రికార్డ్ చేస్తున్నాను. సన్ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉంది. ఎక్స్పోజర్ అయితే ఆటోమేటిక్గా మెయింటైన్ అవ్వట్లేదు, ఓవర్ ఎక్స్పోజ్ అయితే అవుతుంది ఫేస్. గైస్ ఇది ఫ్రంట్ కెమెరా 1080 60 FPS. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 మ్యాక్సిమమ్ 60 FPS. ఫ్రంట్ కెమెరా నుంచి లేదు 4K ఆప్షన్ అయితే. వీడియో క్వాలిటీ చూడొచ్చు. స్టెబిలైజేషన్ కూడా బాగుంది ఫ్రంట్ నుంచి. ఇది బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేస్తున్నాం గైస్. 1080 60 FPS. బ్యాక్ కెమెరా నుంచి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ లైట్గా జూమ్ చేసినా కానీ డైనమిక్ రేంజ్ అయితే బాగానే మెయింటైన్ అవుతుంది.
మెయిన్ సెన్సార్ నుంచి. ఇది బ్యాక్ కెమెరా యూస్ చేసి గైస్ 4K 30 FPS నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS ఆప్షన్ అయితే లేదు మనకి, ఓన్లీ 30 FPS మాత్రమే 4K. ఇండోర్ లైటింగ్ కండిషన్ ఇది. కెమెరా క్వాలిటీ చూసుకోవచ్చు. నాకైతే డైనమిక్ రేంజ్ అదంతా బాగానే మెయింటైన్ అయినట్టు అనిపిస్తుంది. ఇది బ్యాక్ కెమెరా మెయిన్ సెన్సార్ యూస్ చేసి తీసిన పిక్చర్. ఇది అల్ట్రా వైడ్ అయితే బాగాలేదు గైస్. ఇది కూడా మెయిన్ సెన్సారు. ఇది అల్ట్రా వైడ్ పిక్చర్, బాగా నాయిస్ అయితే వస్తుంది. ఇది మెయిన్ ఫోటో, మెయిన్ కెమెరా లెన్స్. ఇది మళ్ళీ అల్ట్రా వైడ్, బాగా నాయిస్ వస్తుంది. ఇది 2 మెగాపిక్సెల్ శాంపిల్ గైస్, మైక్రో ఫోటో. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వస్తుంది, ఒకటే ఫ్లవర్. నెక్స్ట్ బీజిఎంఐ చూసుకుంటే మీకు గ్రాఫిక్స్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీము, బ్యాలెన్స్లో కూడా ఎక్స్ట్రీము, హెచ్డీలో కూడా ఎక్స్ట్రీమ్, మీకు హెచ్డిఆర్లో కూడా ఎక్స్ట్రీమ్ సపోర్ట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ అల్ట్రా హెచ్డీకి వెళ్తే మీకు అల్ట్రా వరకు సపోర్ట్ చేస్తుంది, స్మూత్గానే పర్ఫామ్ చేస్తుంది. గైరో కూడా పర్ఫెక్ట్ ఉంది. కాంపిటేటివ్ లెవెల్ గేమర్స్ అయితే దీనిలో ఆడడానికి పనికిరాదు. నార్మల్గా డైలీ యూస్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. డైలీ గేమింగ్కి అయితే యూస్ చేసుకోవచ్చు దీన్ని. గేమ్ అయితే బాగానే స్మూత్గా వస్తుంది. గైరోస్కోప్ అవన్నీ బాగానే ఎగ్జాక్ట్గా ఉన్నాయి. కానీ క్లాసిక్స్లో కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవుతున్నాయి గైస్. టీడీఎంలో బాగానే ఉంది. కానీ నెక్స్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుంటే కంటిన్యూస్గా యూజ్ చేస్తే 6 hours వస్తుంది గైస్. ఒక నార్మల్ యూజర్కి అయితే ఫుల్ డే రావచ్చు. హెవీ యూజర్కి అయితే మీకు 6 hours అట్లా వస్తుంది. హెవీగా యూజ్ చేస్తే అంత ఛార్జింగ్ ఏం రావట్లేదు. బాగా లైట్ యూజర్ అయితే కనుక ఈ ఫోన్ మీకు ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. హెవీ యూజర్కి అయితే ఖచ్చితంగా ఇది ఫుల్ వర్కింగ్ డే రాదు. నేను ఒక రోజంతా హెవీగా యూజ్ చేశాను. ఇందులో బీజిఎంఐ ఆడి మూవీస్ చూసి ఇవన్నీ నియర్లీ 6 hours అలా రీచ్ అయింది. కానీ ఇంకా అంతకన్నా ఎక్కువైతే లేదు. ఇంకొక విషయం, ఐడియల్ బ్యాటరీ డ్రైన్ అయితే ఉంది గాయస్ ప్రెజెంట్. నేను నైట్ ఎందుకైనా మంచిదని చెప్పి ఛార్జింగ్ అయితే ఎంత ఉంది నోట్ చేసుకున్నాను. నాకైతే 4 to 5% అయితే డిక్రీజ్ అయింది మార్నింగ్ లైట్స్ చూసేసరికి. సో ఐడియల్ బ్యాటరీ డ్రైన్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ మొబైల్లో. కొన్ని అప్డేట్స్ ఇచ్చి ఈ మొబైల్ని అయితే ఫిక్స్ చేయాలి. ఈ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం లౌడ్నెస్ అయితే తక్కువ అనిపించింది. నేను నథింగ్ ఫోన్ యూజ్ చేసినప్పుడు వాల్యూమ్ అయితే దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం హెవీగానే ఉంది. అందులో క్లారిటీ అయితే బాగానే ఉంది. మీకు క్లారిటీలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మోటో G34 5G ఉంది కదా, దానిలో కూడా దీనికన్నా వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. 10,000 మొబైల్ అది. నెక్స్ట్ ఇంకోటి నేను నోటీస్ చేసింది ఏంటంటే గైస్, 5G కానీ నెట్వర్క్ రిసెప్షన్ కానీ అంతా బాగానే ఉంది. కాకపోతే వైఫై మాత్రం చాలా తక్కువ లాగుతుంది ఇది. ఎందుకంటే కంటెంట్ వాచ్ చేసేటప్పుడు లోడింగ్ అయితే బాగా అవుతుంది. దీని పక్కన వేరే మొబైల్స్ పెట్టి నేను చూశాను, ఆ మొబైల్లో అయితే అలా బఫర్ అవ్వకుండా వస్తుంది. సో దీనిలో అయితే వైఫై ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. వైఫై నుంచి అయితే అంత స్పీడ్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది గ్రాప్ చేయట్లేదు. సో కంటెంట్ వాచ్ చేసేటప్పుడు, యూట్యూబ్ చూసేటప్పుడు వీడియో అయితే బాగా మల్టిపుల్ టైమ్స్ బఫర్ అవుతుంది, మూవీస్ చూసినప్పుడు కూడా. సో దీన్ని ఏమన్నా అప్డేట్లో ఫిక్స్ చేస్తారేమో తెలియదు, మరి చూడాలి. సో ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే గాయస్, 30,000 పెట్టి ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే 30,000కి తీసుకునే కెమెరా కాదు, 30,000కి తీసుకునే బిల్ట్ క్వాలిటీ కూడా కాదు, ఇక 30,000కి తీసుకునే ప్రాసెసర్ కూడా కాదు గైస్. ఇందులో నాకైతే నచ్చినవి రెండు, డిస్ప్లే, డిజైన్. ఇంకా కెమెరా చూసుకుంటే కెమెరాస్ కాంప్రమైజే, బాగాలేదు. ఇంకా బిల్ట్ క్వాలిటీ చూసుకుంటే అది కూడా నాకు అంత సాలిడ్గా అనిపించలేదు, ఎందుకంటే పాలికార్బోనేట్ ఇచ్చారు సైడ్. ప్రాసెసర్ చూసుకున్నా మీకు అంత చెప్పుకోదగ్గ ప్రాసెసర్ ఏం కాదు. డైమెన్సిటీ 7200 అల్ట్రా, 30,000 ఖరీదైన ప్రాసెసర్ అయితే కాదు అది. మీకు బీజిఎంఐ కూడా నార్మల్గా ప్లే అవుతుంది. ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దీని ప్రైస్ మనం మ్యాక్సిమం కొనగలిగితే 24,000-25,000 అంతే. సో అంతకు మించి ₹1 కూడా ఈ మొబైల్కి పెట్టడం అనేది వేస్ట్. 25,000కి అయితే కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే డిజైన్ అనేది మనకి మంచిగా తీసుకొచ్చారు. ఇంకోటి IP68 వాటర్ రెసిస్టెన్స్ తీసుకొచ్చారు. వాటర్ ప్రూఫ్ అనేది ఇవ్వకుండా
ఆ కెమెరాస్ కొద్దిగా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది. ప్రాసెసర్ కొంచెం మంచిది ఇచ్చి ఉంటే బాగుండేది. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ అలాంటిది. సో, ఇదైతే నా ఒపీనియన్ గైస్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయిందనుకుంటున్నా గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఛానల్‌కి ఇంకా ఇన్‌కమ్ అనేది జనరేట్ అవ్వలేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది మనకి చాలా తక్కువ ఉంది. సో, కాబట్టి ఇన్‌కమ్ అనేది ఇంకా యూట్యూబ్ నుంచి జనరేట్ అవ్వలేదు. సో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మొబైల్ హానెస్ట్ రివ్యూస్ అనేవి నేను ఇంకా తీసుకొస్తాను. హానెస్ట్ కంటెంట్ అనేది ఇంకా మీకు రీచ్ అయ్యేలా చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. దిస్ ఈస్ యువర్ చంటి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై బై గైస్.